శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివార్ల ప్రధాన దేవాలయంలోని ఉచిత స్పర్శ దర్శనానికి సంబంధించిన ఒక వీడియో 1.5 year ఎగో నేను అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో మల్లికార్జున స్వామివారికి సంబంధించిన ఉచిత స్పర్శ దర్శనం టైమింగ్స్, ఇంకా ఏ రోజుల్లో స్పర్శ దర్శనం ఎలా చేస్తారు వంటి డీటెయిల్స్ ఉన్న వీడియో అది. ఈ వీడియోలో శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం, ఇంకా స్పర్శ దర్శనానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ క్లిప్లో కనిపిస్తున్నది స్వామివారి ఆర్జిత సేవ, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం, ఇంకా స్పర్శ దర్శనానికి సంబంధించిన క్యూ లైన్. ఈ క్యూ కాంప్లెక్స్లో శీఘ్ర దర్శనం 150 రూపాయలు, అతి శీఘ్ర దర్శనం 300 రూపాయల టికెట్స్ దొరుకుతాయి. ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనంకి సంబంధించిన టికెట్స్ ఇంకా స్లాట్స్ మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బుకింగ్ కౌంటర్స్లో ఆర్జిత సేవకు సంబంధించి కానీ, స్పర్శ దర్శనానికి సంబంధించిన కానీ ఎటువంటి టికెట్స్ దొరకవు. ఓన్లీ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఉచిత స్పర్శ దర్శనం కాన్సెప్ట్ లేదు. స్పర్శ దర్శనం కావాలనుకునే వాళ్ళు 500 రూపీస్తో ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆర్జిత సేవలకు ఒక్కొక్క సేవకు ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. ఆ ప్రకారంగా ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. స్వామివారి ఉచిత దర్శనానికి సంబంధించి వేరే క్యూ లైన్ ఉంటుంది. ఈ క్యూ లైన్ అండ్ కౌంటర్స్ అన్నీ కూడా శీఘ్ర, అతి శీఘ్ర, స్పర్శ, ఆర్జిత సేవలకు సంబంధించిన క్యూ లైన్ ఉంటుంది. ఇక్కడి నుంచి నార్మల్ వీక్ డేస్లో మనకి ఒక పూట ముందు నుంచి అయినా సరే 500 రూపాయల స్పర్శ దర్శన టికెట్స్ దొరికే అవకాశం ఉంటుంది. కానీ వీకెండ్స్లో, బ్రహ్మోత్సవాలప్పుడు, శివరాత్రి, ఉగాది టైమ్స్, ఇంకా కార్తీక మాసంలో సందర్భాన్ని బట్టి వారం నుంచి నెల రోజుల ముందుగానే ఈ స్లాట్స్ అనేవి మనం బుక్ చేసుకోవటం ఉత్తమం. ఆన్లైన్లో 500తో స్పర్శ దర్శనం బుక్ చేసుకున్న వారికి ఇటు నుంచి ఎంట్రీ ఉంటుంది. ఇటు లెఫ్ట్ ఉన్న కౌంటర్స్లో 150, 300 టికెట్స్ దొరుకుతాయి. స్వామివారి స్పర్శ దర్శనానికి వచ్చే భక్తులకు మగవారైతే పంచా కండువా, ఆడవారైతే శారీ లేదా చుడీదార్ అయితే దాని మీద చున్నీ కంపల్సరీ. స్పర్శ దర్శనానికి సంబంధించి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం శ్రీశైలానికి సంబంధించిన ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. జై హింద్.